అద్వైతం కంచి పరమాచారి అమృతవాణి. కోరిక వల్ల శాశ్వత సుఖం లభిస్తుందా? కోరికే మనల్ని నాశనం చేస్తోందని అంతా నిరాశ నిస్పృహలతో ఉండనవసరం లేదు. అయితే దుఃఖంతో కూడిన ఆనందాన్నే మనం అనుభవిస్తున్నామనే మాట మరువకూడదు. త్రాగుడు వల్ల అనేక అనర్థాలున్నా త్రాగిన సమయంలో అతడు ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఫలహారశాలలో పదార్థం రుచిగానే ఉంటుంది, కానీ అశుభ్రమైన పద్ధతుల ద్వారా వండబడే పదార్థాలు సుఖం కంటే దుఃఖాన్నే కలుగజేస్తాయి. ఒక సంగీత విద్వాంసుని పాట వినడం వల్ల సుఖదుఖాలు సమంగానే ఉంటాయి. దుఃఖం ఎందుకంటే డబ్బు పెట్టి కొన్నాం కనుక. బాగా పాడుతుంటే దుఃఖం కంటే సుఖమే ఎక్కువవుతుంది. మనం చెల్లించిన డబ్బు కంటే అధిక లాభాన్నే పొందామని భావిస్తాం. ఊరకే వినే భాగ్యం కలిగినప్పుడు అతడు బాగా పాడగలిగితే అంతా సుఖమే, దుఃఖమే లేదు. కానీ ఇట్టి సుఖం శాశ్వతంగా ఉంటుందా? పై కచేరీ నుండి తిరిగి వచ్చాడు. ఆలస్యంగా వచ్చాడని భార్య రుసరుసలాడింది. అప్పుడు అతని ఆనందం ఎగిరిపోయింది. వాతావరణం బాగాలేక నిద్ర పట్టలేదు. కచేరీలో కలిగిన ఆనందం ఇప్పుడుందా? ఎందరో ధనవంతులు రకరకాల అవినీతి పద్ధతులలో డబ్బు సంపాదించిన పరలోకంలో సమాధానం చెప్పవలసి వస్తుంది కనుక భౌతిక సంపద ఏదో రకమైన బాధను కలిగిస్తూనే ఉంటుంది. సంగీతం వల్ల ఆనందం అనుభవించిన కొన్ని గంటల పాటు ఆస్వాదించగలం, కానీ 5-6 గంటలు భరించగలమా? విసుగు కలగదా? మధుర పదార్థాన్ని కొంతే తినగలం, ఎక్కువగా తింటే అనారోగ్యం కలగడం లేదా? కోరవలసిన దానికి పరిమితిని విధించలేకపోతున్నాం. ఇంకా కావాలనే తపన మనల్ని తొలిచివేస్తోంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.